జగదీష్ రెడ్డి గారు మీరే మొత్తం వ్యవహారంలో కీలకమైన వ్యక్తి. విద్యుత్ శాఖ మంత్రిగా అప్పుడు మీరు చేసినటువంటి చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు కేసీఆర్ గారితో కలిసి ఈరోజు మీరు రాసినటువంటి ఈ 12 పేజీల సుదీర్ఘమైనటువంటి వివరణలో మీరు ఒకే ఒక్క మాటలో మొత్తం వ్యవహారాన్ని తేల్చేసి ఇదంతా రాజకీయ కక్షాధిప చర్య. ఆ మాటకు వస్తే అసలు జస్టిస్ నరసింహారెడ్డి గారే కమిషన్ నుంచి తప్పుకోవాలి అని చెప్పేస్తున్నారు. అంటే ఒక్క మాటతో మీరు తప్పించుకుంటారా మొత్తం వ్యవహారాల నుంచి? మీరు మురళి గారు కన్ఫ్యూజ్ కావద్దు. 12 పేజీల లేఖలో గవర్నమెంట్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో వారికి ఏమేమైతే ఇచ్చిందో, వారు మాకు ఏమైతే పంపినరో దాంట్లో వారు ఇచ్చిన ప్రతి అంశానికి సమాధానం చెప్తూ, అదే సందర్భంలో వారు ఏదైతే వారి ఉద్దేశాన్ని ముందే బయటపెట్టినరో కమిషన్గా, దానికి సంబంధించి కూడా ప్రజలకు నిజం చెప్పాలి కాబట్టి ఆ మాటను కూడా చెప్పడం జరిగింది. దీనికంటే ముందు ఒక చిన్న ఇంటరప్షను. విద్యుత్ శాఖ మంత్రిగా మీరున్నారు కాబట్టి కేసీఆర్ గారికి మాత్రమే ఇలాంటి ఒక తాకీదో లేకపోతే లేఖ వచ్చిందో, లేక విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిన మీకు కూడా ఏమైనా వచ్చిందా? పంపలేదు. మీకు పంపలే? నాకు రాలేదు. ఓకే, అదే చెప్తున్నాను. అయితే దీంట్లో ఇప్పుడు ప్రధానంగా వాళ్ళు నిర్ణయాలు అవి మీకు తెలియకుండా జరిగాయని వాళ్ళు కూడా అనుకున్నారా? ఈ వారు కొంత పొరబడ్డారేమో. ఫస్ట్ కారిడార్కి సంబంధించిన నిర్ణయం జరిగినప్పుడు, ఛత్తీస్గఢ్ జరిగినప్పుడు, అప్పుడు నేను ఇంకా లేనప్పుడు కేసీఆర్ గారి దగ్గర ఉంది డిపార్ట్మెంట్. ఆ తర్వాత నేను వచ్చినాను. యాదాద్రి మిగతా జరిగేటప్పుడు నేను ఉన్నాను యాక్చువల్గా. సరే, పంపడం పంపకపోవడం అనేది పార్టీస్ని ఎవరిని చేయాలనేది వారికి స్వేచ్ఛ ఉంటుంది, కమిషన్కి స్వేచ్ఛ ఉంటుంది. దీంట్లో కమిషన్ అసలు పని ఏంది, కమిషన్ పాత్ర ఏంది, కమిషన్ చేయాల్సిన పని ఏంది అనేది మొట్టమొదటి మనం చర్చ చేసుకోవాల్సింది. ఇంకోటి, అసలు కమిషన్లు అనేవి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఏర్పడే కమిషన్లు ఏం చేసినాయి, ఏంటి, అసలు వాటి యొక్క పవిత్రత ఏంది, ఒక కమిషన్ ఎందుకు వేస్తారు, ఎంక్వైరీ, కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ కింద వేస్తారు. గత ప్రభుత్వం, ఇది వ్యక్తుల మీద కాదు, మీరు చూడాల్సింది ఇక్కడ ఎక్కడ కూడా కమిషన్స్ వ్యక్తుల మీద, వ్యక్తుల ప్రవర్తన మీద, వ్యక్తులకు సంబంధించిన ఇతర అంశాల మీద ఉండదు. కేవలం గత ప్రభుత్వం నిర్ణయాలు వ్యక్తుల మీద కాదు, అదే ఇష్యూ మీద. అక్కడే నేను చెప్తాను, విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారం, విద్యుత్తుకి సంబంధించిన ప్రాజెక్టుల నిర్మాణం రెండు కలిపి. మీ క్వశ్చన్ కంప్లీట్ చేస్తే నేను వస్తాను. చాలా స్పష్టంగా గత ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాల వల్ల ప్రభుత్వ ఖజానాకి ఏమైనా నష్టం జరిగిందా ఏంది అనేది విచారణ చేయాలి అనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. మొదలు దానికి వారు మిగతా ఆఫీసర్లను పిలిచినారు. అదేవిధంగా కేసీఆర్ గారు గత ముఖ్యమంత్రిగా నిర్ణయాలు తీసుకున్నారు కాబట్టి మీరు కూడా దీంట్లో సమాచారం ఇస్తే నాకు పూర్తిగా నేను విచారించడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి వారు లెటర్ పెట్టినారు. కేసీఆర్ గారికి వారు సమయం ఇస్తే కేసీఆర్ గారు కూడా మళ్ళీ తిరిగి ఉత్తరం రాసి, నేను ఎన్నికల బిజీలో ఉన్నా, నాకు జూలై వరకు సమయం ఇవ్వండి అంటే, లేదు జూన్ 15 వరకు ఇవ్వండి అన్నారు. కేసీఆర్ గారు ఆ పనిలో ఉన్నారు, తయారు చేసే పనిలో ఉన్నారు. ఈలోపు 15వ తారీఖు వరకు గడువు ఇచ్చినారు. 11వ తారీఖు నాడే వారు మీడియా సమావేశం నిర్వహించి మొత్తం గతంలో రేవంత్ రెడ్డి గారు కావచ్చు, కాంగ్రెస్ నాయకులు కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు, ఏదైతే మాట్లాడినారో, ప్రభుత్వానికి వేరే ఉద్దేశాన్ని అంటగడుతూ ఏదైతే మాట్లాడినారో అదే భావన వచ్చే పద్ధతుల్లో వారు కూడా మీడియా సమావేశంలో మాట్లాడేసినారు. ఇది పెద్ద పొరపాటు. ఎందుకంటే మీరు మొత్తం రాష్ట్రంలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు, భారతదేశంలో కావచ్చు, ఇప్పటివరకు వేసిన కమిషన్లు ఏవైనా తీసుకోండి, ఏ ఒక్క కమిషన్ కూడా ఇప్పటివరకు ఈ రకంగా మీడియాలు పెట్టి, ప్రెస్లు పెట్టి మాట్లాడిన ఉద్దేశ సందర్భాలు ఎప్పుడు కూడా లేవు. మీరు జడ్జి కూడా కాదు, మీరు జస్ట్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ, ఇది జ్యుడిషియల్ విచారణ కూడా కాదు. కానీ మీరు వాటికి విరుద్ధంగా అవతలే ప్రభుత్వం కావచ్చు, ఇంకొక పార్టీలు కావచ్చు, ఏమైతే ఆశించినాయో దీంట్లో అది మీరు ముందే చెప్పేసారు. ఏది, ఈ వైపు నుంచి పూర్తిగా సమాచారం తీసుకోకుండానే, వినకుండానే, కేసీఆర్ గారి వాదన వినకుండానే గతంలో మీరు కాదు, ఇక్కడ ఇష్యూ తప్పు జరిగిందా లేదా, తప్పు ఎక్కడ, ఏ స్థాయిలో జరిగింది, దాని ఇంటెన్సిటీ అంత, అంటే ఎన్ని 100 కోట్లు, ఎన్ని వేల కోట్ల రూపాయలకు సంబంధించిన వ్యవహారం ఇది. ఒక్క నిమిషం నా ప్రశ్న దానికి సంబంధించి విచారణ కమిషన్ ఏర్పాటు చేశారు. విచారణ కమిషన్ ఈ అంశాల మీద మేము ఫోకస్ పెడుతున్నామని చెప్తే కమిషన్ మీద మీరు దాడి మొదలుపెట్టి కమిషన్ వ్యవహారమే బాగాలేదు, కమిషన్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిందని చెప్పి, మీడియా సమావేశం పెట్టిందని చెప్పి మొత్తం ఇష్యూని పక్కదారి పెట్టించదలుచుకున్నారా? మీరు కన్ఫ్యూజ్ కావద్దు. ఫస్ట్ మురళి గారు మీరు కన్ఫ్యూజ్ కాకండి ప్లీజ్. ఎందుకంటే కమిషన్కి ఏదైతే పరిధులు ఉన్నాయో, కమిషన్ పరిధులు ఉంటాయి, ఇష్టం వచ్చినట్టు వేయడం లేదు. ఇప్పటివరకు చరిత్రలో ఎక్కడైనా సరే, గతంలో కూడా ఇటువంటి వచ్చినాయి. వచ్చినప్పుడు ఒక కమిషన్ మీద ఎవరైనా అనుమానం వ్యక్తం చేస్తే వాళ్ళు వదిలిపెట్టిపోయారు. ఎక్కడనో కాదు, ఇక్కడనే ఆంధ్రప్రదేశ్లోనే గతంలో కమిషనర్ కృష్ణయ్య గారి పేరుతో ఒక కమిషన్ ఏర్పాటు చేస్తే, నాదెండ్ల భాస్కరరావు గారి విషయంలో వారు వీరి మీద అనుమానం వ్యక్తం చేస్తే రాజీనామా చేసి వెళ్ళిపోయింది. అది ఫ్రస్ట్రేట్ అయిపోయింది కమిషన్ కూడా.
ఇది చాలా సందర్భాల్లో ఈ దేశం ఇప్పుడు కూడా అదే చేయదలుచుకున్నారా? డెఫినెట్గా తప్పు చేసినప్పుడు, పొరపాటు చేసినప్పుడు మీకు ఇచ్చిన ఉద్దేశం ఏంది? మీరు ప్రభుత్వం ఇచ్చిన మురళి గారు మీరు మురళి గారు మీరు డిస్టర్బ్ చేయొద్దు అంటున్నాను నేను. దయచేసి మీరు ప్రశ్న అడిగినారు, అయిపోయింది, అంతవరకు ఉండండి. ఇక కమిషన్ దాని పరిధులు దాటినప్పుడు ఇష్యూ డైవర్ట్ చేయదలుచుకున్నారా? ఎందుకంటే విచారణలో రాజీనామా చేయమని కోరిన డైవర్ట్ ఏందండి? అదే విచారణకి మొత్తం వ్యవహారంలో తప్పు జరగలేదని కానీ మీరు చెప్పట్లేదు. ఫస్ట్ మీరే కన్ఫ్యూజ్ కావద్దు. మీరు తప్పు జరగలేదని చెప్తున్నారా? 100% జరగలేదు, సక్రమంగా లేదని చెప్తున్నారా? జరగని తప్పుకు జరిగినట్టుగా గతంలో రేవంత్ రెడ్డి గారు కావచ్చు, కాంగ్రెస్ నాయకులు కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు, ఏవైతే మాట్లాడినరో వాటిని మీరు ఎంక్వైరీ పూర్తి కాకముందే ఎండార్స్ చేస్తూ పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడినరు. కాబట్టి మీరు విచారణ అర్హతను కోల్పోయినరు, స్పష్టంగా చెప్పదలుచుకున్నాం.